2024 ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ నేతకు సపోర్ట్ చేయడంతో కూటమికి సపోర్ట్గా అల్లు అర్జున్ మాట్లాడలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది అల్లు అర్జున్ని నానా రకాలుగా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మెగా వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా మారిపోయింది. దీంతో గత కొన్ని నెలలుగా వీటి మీద చర్చ జరుగుతూనే ఉంది. అంతా సద్దుమణుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతూ ఈ మధ్య హీరోలు అందరూ చెట్లను నరకడం హీరోయిజం అయింది, కేవలం వాటి మీద తీస్తున్నారు అనడంతో ఒక్కసారిగా మళ్ళీ వైర్యం రాసుకుంది. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pittapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth. దీంతో అల్లు అర్జున్ ఒక సినిమా ఈవెంట్లో తనకు ఇష్టమైతేనే వస్తాను లేకపోతే లేదు అన్నట్లుగా చెప్పడంతో మళ్ళీ అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా వార్ మొదలైంది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. చంద్రబాబు కూడా ఇటీవలే చెట్లను పెంచితే విపత్తి నుంచి తప్పించుకోవచ్చు, నరకకూడదు అంటూ తెలియజేశారు. ఇది కూడా అల్లు అర్జున్ని ఉద్దేశించి అన్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఒకే ఎత్తు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా టికెట్ల ధరలు అమాంతం పెంచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహబంధం ఉన్న వారందరూ అడిగితే చాలు సినిమా టికెట్లు పెంచేస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం. అలా కల్కి సినిమాకి కూడా అశ్విని దత్ కు భారీగానే సహాయం చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఉన్నందువలన పుష్ప 2 చిత్రానికి టికెట్ల పెంపు రేటు విషయం ఉండదనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ పుష్ప చిత్ర నిర్మాతలు మాత్రం ప్రముఖ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు మంచి స్నేహితులట. దీంతో ఈయన నుంచి అయినా సినిమా టికెట్ల పెంపు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా కేవలం కల్కి సినిమా నిర్మాత అశ్విని దత్ మాత్రమే సపోర్టివ్ గా మాట్లాడారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమాకి కూడా టికెట్ల రేటు పెంపు అనుమతి వస్తుందా రాదా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.